అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2024 సంవత్సరంలో మనకి గురుమూఢమి మరియు శుక్రమూఢమి ఏ రోజు నుంచి ప్రారంభమయ్యి ఏ రోజుతోటి ముగుస్తున్నాయి, అలాగే ఈ సమయంలో చేయదగినటువంటి పనులు చేయకూడనటువంటి పనుల గురించి కూడా తెలుసుకుందాము. ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా తెలుస్తుంది. మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారి కనుక చూస్తుంటే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోవడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చేస్తుంది. సో దట్ మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చండి. అయితే అసలు ముందుగా మూఢమి అంటే ఏమిటో తెలుసుకుందాము. మూఢమి లేదా మౌఢ్యమి అనేది ఒక అశుభకాలంగా పరిగణిస్తారండి. మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారము 2 మూఢాలు ఉన్నాయి. ఒకటి గురుమూఢమి అయితే ఇంకొకటి శుక్రమూఢమి. సంస్కృతంలో మూఢమి అంటే చీకటి అని కూడా అర్థము. గురువు సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు గురుమూఢమిగాను, శుక్రుడు సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు శుక్రమూఢమిగాను పరిగణిస్తారు. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి. అందుకే వాటికి మూఢమి అనేటువంటి పేరు పెట్టి శుభకార్యాలకు దూరంగా ఉండాలి అని చెప్పి శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. మనకి ఏ శుభకార్యాలకైనా కానీ గురువు శుక్రుడు బాగుండాలి అని, శక్తివంతంగా ఉండాలి అని, అప్పుడే మనము ఏ శుభకార్యం చేసినా శుభం జరుగుతుంది అని శాస్త్రాలు తెలియచేస్తున్నాయండి. అలా కాకుండా మూఢమి సమయంలో కనుక మనం ఏవైనా శుభకార్యాలు చేస్తే మనకి అశుభం కలుగుతుందని, నష్టం వాటిల్లుతుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. అయితే మనకి ఈ 2024 సంవత్సరంలో గురు శుక్ర మూఢములు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యి ఎప్పటితో ముగుస్తున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. 2024 సంవత్సరము గురుమూఢమి లేదా గురుమౌఢ్యమి ప్రారంభం వచ్చేసి స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళ చతుర్దశి, మంగళవారము, మే 7, 2024 తారీఖు పగలు 1:30 ప్రారంభమయ్యి శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళ ఏకాదశి, ఆదివారము, జూన్ 2, 2024 రాత్రి 2:30 గురుమూఢమి మనకి ముగుస్తుందండి. అంటే మనకి గురుమూఢమి వచ్చేసి 7 మే 2024 ప్రారంభమయ్యి 2 జూన్ 2024 తోటి గురుమూఢమి త్యాగమవుతుంది. అయితే 2024 సంవత్సరము శుక్రమూఢమి ప్రారంభం చూసుకుంటే స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళ చవితి తిథి, శనివారము, 27 ఏప్రిల్ 2024 తెల్లవారుజామున 4:40 శుక్రమూఢమి ప్రారంభమయ్యి శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, శుక్ల విదియ, ఆదివారము, జూలై 7, 2024 తెల్లవారుజామున 4 శుక్రమూఢమి త్యాగమవుతుందండి. అంటే మనకి చైత్రమాసము, బహుళ చవితి 27 ఏప్రిల్ 2024 శనివారం తోటి ప్రారంభమయ్యి ఆషాఢ మాసము, శుక్ల విదియ, ఆదివారము, జూలై 7, 2024 తోటి మనకి ఈ శుక్రమూఢమి అనేది ముగుస్తుంది. అయితే ఈ మూఢములో చేయదగినటువంటి పనులు చేయకూడనటువంటి పనుల గురించి కూడా ఇప్పుడు మీతో తెలియచేస్తాను. ముందుగా మూఢములో ఎటువంటివి చేయకూడదు అనే విషయం గురించి తెలుసుకుందాము. శుభగ్రహాలు బలహీనంగా ఉంటాయి కాబట్టి మూఢమిలో వివాహాది శుభకార్యాలు జరపకూడదండి. లగ్నపత్రిక రాసుకోవడము, వివాహానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోవడము, పుట్రు వెంట్రుకలు తీయించడము, గృహ శంకుస్థాపనలు చేయడము, ఇల్లు మారడము, ఇలాంటివన్నీ ఈ మూఢమి సమయంలో చేయకూడదు. ఇప్పుడు మూఢంలో చేసుకునేటువంటి పనుల గురించి తెలుసుకుందాము. అన్నప్రాసన చేసుకోవచ్చండి, ప్రయాణాలు కూడా చేసుకోవచ్చు, ఇంటి రిపేర్ పనులు కూడా చేసుకోవచ్చు, భూములు కొనడం, అమ్మడము, అగ్రిమెంట్లు చేసుకోవడం కూడా చేసుకోవచ్చు. అలాగే నూతన ఉద్యోగాలలో కూడా చేరవచ్చండి. విదేశాల్లో ఉద్యోగం కోసం కూడా వెళ్ళవచ్చు. నూతన వస్త్రాలు, నూతన వాహనాలు కూడా కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నూతన వాహనాలు కొనుక్కునేటప్పుడు ఎవరైతే కొనుక్కుంటున్నారో వారి జన్మనామ నక్షత్ర ప్రకారం చూసుకొని ఆ రోజు మీరు కొనుక్కోవచ్చో లేదో అన్నది పరిగణించుకొని తిథి వారం అలా చూసుకొని మీరు ఆ రోజు కొనుక్కోవచ్చు, మీ నక్షత్ర ప్రకారం అని చూసుకొని కొనుక్కుంటే మీకు అంత మంచిగానే ఉంటుందండి. సో
చూసారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడితేనే అనుకుంటున్నాను, అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.